మావా, తల స్నానం చేస్తున్నప్పుడు చేతిలో జుట్టు కనిపించి భయపడుతున్నావా? అయితే ఇది తప్పకుండా చూడు. ప్రతి జుట్టు మొలకకి ఒక లైఫ్ సైకిల్ ఉంటుంది మావా. కొంచెం ఊడిపోవడం నార్మల్, కానీ తిరిగి రాకపోవడమే అసలైన డేంజర్. ఈ స్టోరీలో మెయిన్ విలన్ ఎవడో తెలుసా? డిహెచ్టి, డైహైడ్రోటెస్టోస్టెరాన్. ఇది నీ జుట్టుకి ఒక స్లో పాయిజన్. డిహెచ్టి అటాక్ మొదలైతే హెయిర్ ఫాలికల్ నెమ్మదిగా సంకుచితమవుతుంది. దీనినే మినిచరైజేషన్ అంటారు. ఫాలికల్ చిన్నదైతే రక్తం, పోషకాలు అన్నీ కట్ అవుతాయి. జుట్టు ఇప్పుడు ఊపిరాడక చస్తుంది మావా. స్ట్రెస్ ఎక్కువైందా? కార్టిజాల్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. హెయిర్ ని డైరెక్ట్ గా టెలోజన్ ఎఫ్లూవియం మోడ్ లోకి తోసేస్తుంది. అంటే ఏంటో తెలుసా? గ్రోత్ పూర్తిగా స్టాప్ అయ్యి జుట్టు మొత్తం ఒక్కసారిగా మాస్ ఎగ్జిట్ అవుతుంది. షుగర్, జంక్ ఫుడ్ స్కాల్ప్ లో ఇన్ఫ్లమేషన్ క్రియేట్ చేస్తాయి. రూట్స్ వీట్ అవుతాయి. హెయిర్ ఫ్యూచర్ డార్క్ అవుతుంది. మీ ఏరియాలో హాట్ వాటర్ ఉందా? అంటే ఉప్పు నీరు మావా. హెయిర్ మీద కోటింగ్ లా కూర్చుని రూట్స్ ని కట్ చేస్తుంది. స్మోకింగ్ చేస్తున్నావా? హెయిర్ కి వెళ్లే రక్తంలో కార్బన్ మొనాక్సైడ్ నిండిపోతుంది. అప్పుడు బ్లడ్ ఫ్లో డెడ్. మరి సొల్యూషన్ ఏంటి మావా? డిహెచ్టి బ్లాకర్స్ వాడు. ప్రోటీన్ రిచ్ డైట్ తిను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, స్ట్రెస్ తగ్గించుకో. డైలీ స్కాల్ప్ మసాజ్ చేయి. బ్లడ్ ఫ్లో పెరిగితేనే డెడ్ అవుతున్న రూట్స్ మళ్ళీ స్టార్ట్ అవుతాయి. జుట్టు ఊడిపోవడం ఫ్యాట్ కాదు మావా, అదొక బయోలాజికల్ సిగ్నల్. దాన్ని అర్థం చేసుకో, డీకోడ్ చేయి. ట్రాన్స్ఫర్మేషన్ ఒక రోజులో రాదు. పేషెన్స్ ఈజ్ ద కీ. నీ జుట్టును ప్రేమించు, అది నిన్ను వదలదు. బట్టతల భయం ఉన్న నీ ఫ్రెండ్స్ కి ఇప్పుడే షేర్ చేయి. ఇలాంటి బయోలాజికల్ మరియు డార్క్ సైన్స్ సీక్రెట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయమని చెప్పు మావా.